బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఫౌండర్, రియల్ ఎస్టేట్ బిల్డర్ కక్కిరేని శివకుమార్ గౌడ్ మరణం బాధాకరమని జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఫౌండర్, రియల్ ఎస్టేట్ బిల్డర్ కక్కిరేని శివకుమార్ గౌడ్ మరణం బాధాకరమని జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని తాళ్లగడ్డలో శివకుమార్ నివాసానికి చేరుకొని ఆయన పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నతనంలోనే ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థ స్థాపించి కరోనా కాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి సత్యనారాయణ కౌన్సిలర్గా ప్రజలకు అందించిన సేవలను కొనసాగించేందుకు శివకుమార్ స్వచ్ఛంద సంస్థ స్థాపించారన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, ఏసుగాని మల్లేష్, నిలయ రాపర్తి జానయ్య, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నా